సంతోషం ఉంది. బికాజ్ రోడ్ సేఫ్టీ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నాట్ ఓన్లీ మనం ప్రభుత్వం సైడ్ నుంచి కాదు, మీ సిటిజన్ సైడ్ నుంచి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ అని చెప్పాలి. ఈ రోడ్ సేఫ్టీ గురించి ఈరోజు మీ అందరికీ ఒక అవేర్నెస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. అందులో వాలంటీర్స్ నుంచి మీకు మోటార్ వెహికల్స్ యాక్ట్ కానీ చెప్పడం జరుగుతుంది అండ్ ఒక అవేర్నెస్ సెషన్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా అది చూడండి అండ్ మీరు ఏమేం నేర్చుకోవచ్చు అదే నేర్చుకోండి. నాకు 2 విషయం చెప్పాలి ఇందులో. రోడ్ సేఫ్టీ 2 సైడ్ నుంచి ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రైవర్స్ సైడ్ నుంచి. డ్రైవర్స్ మీరు ఆటో డ్రైవర్స్ కానీ, స్కూల్ బస్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ మామూలు ప్రజలకి ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు, తిరుగుతారు అండ్ స్కూల్ బస్సెస్లో మన పిల్లలు ఉంటారు. వాళ్ళ సేఫ్టీ మీ చేతిలో ఉంది, వాళ్ళ సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీ. సో అన్ని రోడ్ సేఫ్టీ అన్ని రూల్స్ ఫాలో చేయాలి, అది మీ బాధ్యత అండ్ మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సెకండ్, ప్రభుత్వం నుంచి మన ట్రాన్స్పోర్ట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడి పని చేస్తారు వీళ్ళు, అసలు చెప్పలేకపోతాము. 8 అవర్స్ డ్యూటీ ఉంది వాళ్ళకి. అసలు ఫుల్ వేడిలో ఉంటే, చాలా డస్ట్లో ఉంటే, పొల్యూషన్లో ఉంటే కూడా వాళ్ళు అక్కడ నిలబడి చాలా కష్టపడి డ్యూటీ చేస్తారు. వెహికల్ ప్రాపర్గా సరిగా మూవ్ అవ్వాలి, అందుకే రోడ్ సేఫ్టీ అన్ని మెజర్స్ తీసుకోవాలి, అందుకే వాళ్ళు చాలా కష్టపడి డ్యూటీ చేస్తారు. మన కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా మనం రోడ్ సేఫ్టీ కోసం చాలా స్టెప్స్ తీసుకుంటాము. స్పీడ్ బ్రేకర్స్ పెడతాము, రోడ్ మీద ఐలాండ్స్ పెడతాము, హోర్డింగ్స్ పెడతాము, పార్కింగ్ కొంచెం రెగ్యులేట్ చేస్తాము, ట్రాఫిక్ సిగ్నల్స్ పెడతాము. అది ప్రభుత్వం సైడ్ నుంచి మనం చేస్తాము, మీ సైడ్ నుంచి కూడా మీరే చెయ్యాలి. అక్కడ రోడ్ ఇప్పుడు కొంచెం ఇక్కడ పోస్టింగ్ నాకు జూలైలో వచ్చింది. వచ్చిన ముందు ఒక యాక్సిడెంట్ కేసు నేను విన్నాను. కాకినాడలో ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ కేసు జరిగింది. అందుకే ఇది రోడ్ సేఫ్టీ మీద ఎంత చెప్పాలి అదే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ రోడ్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈరోజు నాకు ఇక్కడ చాలా సంతోషం ఉంది, నాకు పిలిచారు, నేను మీ అందరితో మాట్లాడవచ్చు. ఎండింగ్లో ఇదే చెప్పాలి, నాకు ఇది రోడ్ సేఫ్టీ మన ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా తీసుకోవాలి. మీ డ్రైవర్ సైడ్ నుంచి మన ప్రభుత్వం సైడ్ నుంచి 2 డ్యూటీ చేస్తే మనం అందరూ సిటిజన్స్ కోసం ఒక ప్రాపర్గా రోడ్ సేఫ్టీ ఎన్షూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎందుకు దీని మీద ఇంత ఇంపార్టెన్స్? మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వారు ఈ యాక్సిడెంట్స్ మీద సర్వే చేసినప్పుడు 1.35 బిలియన్స్ పీపుల్ చనిపోతున్నారు పర్ ఇయర్. యావరేజ్ మీద చూసుకుంటే ప్రతి 4 నిమిషాలకి కూడా 10 మంది చనిపోతున్నారు. అందువల్ల దీన్ని తగ్గించాలని ఉద్దేశంతో ఈ విధంగా మనకి స్పెషల్గా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది మనకి అందరికీ కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మీ మీద ఇప్పుడు అందరూ కూడా డ్రైవర్సు, మా పోలీస్ తర్వాత యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు వారు మీరు, ఎందుకంటే కాకి యూనిఫామ్ వేసుకున్నారు, యువర్ ఆల్ పోలీస్ పర్సన్స్. అంటే మీకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చాలామందిని మీరు వాళ్ళ జీవితాలని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. రీసెంట్లీ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ అందరూ కూడా బస్ డ్రైవర్స్ అంతా కూడా ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. మనకి సామర్లకోట టు కాకినాడ వెళ్ళే రోడ్డు, అంటే ఇటు కెనాల్ రోడ్ అవ్వచ్చు లేదా అచ్చంపేట రోడ్ అవ్వచ్చు, చాలా హెవీగా వెళ్తున్నాయి, భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. నిన్న కూడా ఆల్రెడీ మేము అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేశాము. దయచేసి ఆచితూచి వెళ్ళండి. ఆ పీక్ అవర్ స్టేజ్లో హెవీ డ్రైవ్ చేస్తున్నారు. ద లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను సార్. లేటెస్ట్ గవర్నమెంట్ చాలామంది ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువగా స్టార్టింగ్లోనే మీరు రెడీగా ఉంటారు. అంత మునుపు ఏమైందంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని పోలీసు వారు సాక్ష్యాలు పిలుస్తారు అని భయపడేవారు. ఇప్పుడు ఆ యొక్క విధానం లేదు. దయచేసి ఎవరైతే
ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు వారికి ప్రథమ చికిత్స చేయించి వారికి సరైన సమయంలో ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే 1 అవర్ లోపు, అంటే గోల్డెన్ అవర్ అంటారండి, ఆ అవర్ లోపు మీరు కానీ అవేర్నెస్ కల్పించి వాళ్ళని సేవ్ చేసినట్లయితే ఆనరబుల్ గవర్నర్ మన కోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన గౌరవులైనటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒకప్పుడు ఇలా చేస్తే 5,000 రూపాయలు గిఫ్ట్ కింద ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే యొక్క అమౌంట్ని, గుడ్ సమ్మరీ అమౌంట్ని రీసెంట్గా 25,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా డాక్టర్ పద్మావతి రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. గౌరవమైనటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డ్రైవర్స్ అంతా కూడా మంచి పేరు ఉంది కాకినాడకి, ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే స్కూల్ బస్సెస్ కానీ. రీసెంట్లీ చిన్న కంప్లైంట్, అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళే ఆటోలు కూడా జాగ్రత్తగా ఉండండి, రిపీట్ కానికుండా చూడాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్స్ ఆల్ తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేసుకుంటున్నాం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ గురించి ఆల్ ఓవర్ ఇండియా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లో ఈ యొక్క 1 మంత్ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. ఎందుకు అంటే ప్రతి ఇయర్ యాక్సిడెంట్స్, డెత్స్ అనేవి పెరిగిపోతున్నాయండి. కంపేర్ టు ఇయర్ వైజ్ చూసుకుంటే 2022లో 154,000 మంది చనిపోయారు ఆల్ ఓవర్ ఇండియా. 2023కి వచ్చేటప్పటికి 164,000 మంది, అంటే కౌంట్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024కి వచ్చేటప్పటికి 174,000 మంది చనిపోయారు. సో ఇది ప్రతి ఇయర్ యాక్సిడెంట్స్, డెత్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఈ యాక్సిడెంట్స్, డెత్స్ ని ఎలా తగ్గించాలి అనేది చూసుకుని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్ లో తెలిస్తే కనీసం వాళ్ళు జాగ్రత్త పడితే ఈ యొక్క డెత్స్ అనేవి తగ్గించవచ్చు అనేది ముఖ్య ఉద్దేశం. సో మెయిన్ గా చూసుకుంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మీ అందరికీ ఒక కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే తీసుకెళ్లేది ఏ వెహికల్ వచ్చినా సరే, లైక్ కార్ ఏదైనా వచ్చినా ఫస్ట్ తీసుకెళ్లేది ఆటో వాళ్ళే. సో దానికి చాలా హ్యాపీ. సో అందరికి ఒకసారి క్లాప్స్. మీరు ఎవరైతే ఇప్పటి వరకు మీలో ఎంతమందికి హెల్ప్ చేశారో తెలీదు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో గుడ్ సామ్రిటన్ గురించి కూడా సార్ వాళ్ళు చెప్పారు. సో ముఖ్యంగా నేను ఒక 5 minutes లో చెప్పి సెలవు తీసుకుంటాను. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే విత్ ఇన్ 1 hour లో, అంటే గోల్డెన్ అవర్ లో ఒక దగ్గరున్న హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు, దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే 90% అనే డెత్స్ అనేది తగ్గించవచ్చు. మెయిన్ గా మన యొక్క ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో బ్లీడింగ్ అలాంటివి మనం కంట్రోల్ చేస్తే చాలా వరకు డెత్స్ తగ్గొచ్చు. సో అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఆటోలోని ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఈ రోజు నుంచి అయినా పెట్టుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాం. సో ఎవరి దగ్గర ఉంటుంది యాక్సిడెంట్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆటోస్ లో? ఒకసారి చేతులు ఎత్తగలరా? సో ఒక 10 members ఎత్తారు. సో ఈ రోజు నుంచి అయినా ఈ 2025 రోడ్ సేఫ్టీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మీ ఓన్లీ ఆటో డ్రైవర్స్ కి స్పెషల్ గా కండక్ట్ చేయడానికి కారణాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్క ఆటోస్ లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవాలి. అందులో ఏమేమి ఉంటాయి అనేది మీకు తెలుసు. సో అవన్నీ కూడా ఒక కిట్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మీకైనా ఒకవేళ మీ ఆటోకి యాక్సిడెంట్ అయినా ఆ యొక్క చిన్న చిన్న థింగ్స్ మీ యొక్క ప్రాణాలను కాపాడే అంత పెద్ద యూజ్ ఉంటుంది వాటి వల్ల. సో మెయిన్ గా మనం ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు. మన మీద ఎటువంటి పోలీస్ కేసు ఉండదు, కోర్టు కేసు ఉండదు, ఎవరిని మనల్ని ఏమీ అనరు. సో మీరు ధైర్యంగా ముందు అడిగి వేసి ఆ ప్లేస్ కి వెళ్ళి, ఏమన్నా రోడ్డు మీద జరిగితే రోడ్డు పక్కగా సేఫ్టీ ప్లేస్ అంటారు, సో సేఫ్టీ ప్లేస్ కి తీసుకొచ్చి పడుకోబెట్టండి. ఒకవేళ వాళ్ళు కాన్షియస్ గా ఉన్నారు అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్సిడెంట్స్ అనేవి హెడ్ ఇంజురీస్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఒక 100% లో చూసుకుంటే 60 to 70% హెడ్ ఇంజురీస్ వల్లే చనిపోతున్నారు. సో మెయిన్ గా హెడ్ ఇంజురీస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి మెయిన్ గా ఆ టైంలో అన్కాన్షియస్ లో ఉంటారు, అంటే ఏం తెలియదు వాళ్ళకు.
ఏం జరగకపోయినా జరిగిన మనకే చిన్న ఘాట్ అయితే చాలా భయపడిపోతాం, కళ్ళు తిరుగుతాయి ఒక్క నిమిషం మనకి. ఏం జరిగినా మనకెందుకులే, మళ్ళీ పోలీసు వాళ్ళు పిలుస్తారు, మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళాలి అని అపోహ ఉండేది. దయచేసి అపోహను తీసేయండి సార్. ఎవ్వరూ కూడా మిమ్మల్ని పిలవరు. మీకు ఇష్టమైతేనే మీ పేరు చెప్పచ్చు, మీరు ఇష్టం లేకపోతే మీ పేరు కూడా చెప్పవద్దు. మీ పేరు చెప్తే ఎవరైతే అలా సాయం చేశారో వాళ్ళకి 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది గుడ్ సమరిటన్ లాస్ కింద. దాన్ని 25,000 చేశారని చెప్పారు. దానికి ఇంకా సర్క్యులర్ రావాల్సి ఉన్నది అనుకోండి సార్. 25,000 అంటే ఒకరికి మనం సాయం చేస్తే సొసైటీలో ఎంత గుర్తింపు వస్తుందో చూడండి. అది కాకుండా 25,000 కూడా వస్తుంది. కనుక అందరూ ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు మనవంతు కార్యక్రమంగా వెంటనే అతన్ని హాస్పిటల్కి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరు కూడా బిల్లు మీరు కట్టండి అని కూడా అడగరండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వెంటనే ఎమర్జెన్సీగా కావాల్సిన హాస్పిటల్ మ్యాండేటరీగా చేయాల్సిందేనండి. మీరు మళ్ళీ మనం తీసుకెళ్తే మనం డబ్బులు అడుగుతారు, లేకపోతే మనం డబ్బులు కట్టమంటారు అనేది కూడా అపోహ మాత్రమే. అటువంటిది కూడా ఏం లేదు. ఆ విషయాన్ని కూడా అందరూ గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. మనం టైంకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం, ఇలా చేయటం వల్ల ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగటం, దాంట్లో ఎక్కువ మంది విక్టిమైజ్ అవ్వటం, అందుట్లో ఎక్కువ మంది చనిపోవటం జరుగుతుంది. యాక్సిడెంట్స్ని మనం గణనీయంగా తగ్గించుకోవాలి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పేషెంట్స్ చనిపోవటాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంత ప్రయత్నించినా యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళు పెరిగిపోతున్నారు. దీనికి కారణం మనందరం కూడా ఇంకా బాధ్యతగా మెలగాలి, ఇంకా కూడా మనం అవేర్నెస్ పెరగాలి. దీంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా మీ అందరికీ కూడా చేరువై యాక్సిడెంట్స్ వల్ల జరిగే ఇబ్బందులు, వాటి వల్ల కలిగే ప్రమాదాల వల్ల కలిగే ముప్పు గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల వీటిని కొంత మేరకు తగ్గించే ప్రయత్నం జరుగుతుందని అందరు కూడా ఈ ప్రయత్నమే చేయమని చెప్పి చేస్తున్నారు. మనందరం కూడా దీని యందు కార్యోముఖులమై శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలి. ఈ యాక్సిడెంట్ జరిగితే ప్రాణం అనేది పోవటమే కాదు, క్షతగాత్రులు అంటే పర్మనెంట్ డిజేబిలిటీ, టెంపరీ డిజేబిలిటీ. ఒక బతికున్నా కూడా కొంతమంది ఏ విధమైన పని చేయలేకుండా డిజేబుల్గా ఉండిపోతారు. కొంతమందికి కాలు చెయ్యి ఇరిగి కొన్నాళ్ళు అస్వస్థతకు గురయ్యి ఆర్థికంగా నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మిత్రులరా, మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి. మీతో ప్రయాణించే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి రోడ్ జామెంట్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం మరి రోడ్లన్నీ బాగు చేయటం, వాటికి ఎక్కడైతే ఉన్నాయో బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో జామెట్రికల్గా ఎక్కడ కరెక్షన్ జరగాలో వాటి గురించి R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ కూడా చేస్తూ రోడ్స్ వైడెన్ చేస్తూ, అంటే ఒక్క రోజులో జరగకపోయినా ప్రయత్నం ఏదో జరుగుతుంది, అన్నీ చేస్తున్నారు. రెండు, మనందరం కూడా మరి రోడ్స్ బాగు చేసుకుని తర్వాత మరి జాగ్రత్తలు అంటే రోడ్ సేఫ్టీలో మనం యాక్సిడెంట్ జరగకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే మరి రోడ్లు బాగుపడ్డ తర్వాత మరి మనం ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా మరి 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవటం, మరి కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించటం, మరి సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ చిట్ చాటింగ్ చేసుకుంటూ వెహికల్స్ వెళ్లకుండా ఉండటం, మరి ఆల్కహాల్ డ్రంక్ అండ్ కండిషన్లో వాహనాలు నడపకుండా ఉండటం, ఇవి చేయాలి. ఇవి బేసిక్ రూల్స్. యాక్సిడెంట్ జరిగేదానికి ఇవన్నీ ప్రమాదాలకి ఒక అవకాశం కలిగించే ఇది. మరి ఆటో రిక్షాలు వచ్చేటప్పటికి ఓవర్లోడింగ్ 8 మంది, 12 మంది, 14 మంది యాక్సిడెంట్స్లో మరి ఓవర్లోడ్ చేస్తున్నారు. ఇది ఓవర్లోడ్. ఎక్కువ మంది పాసింజర్లని ఓవర్లోడ్ చేయొద్దు. 2, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపద్దు. 3, మద్యం సేవించి వాహనం నడపరాదు. 4, వాహనంలో ప్రయాణించిన ప్రతి ఒక్క పాసింజర్ని మీరు వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు వాహనాన్ని నడపాలి. 5, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు మరియు గుండె మరియు ఇంపార్టెంట్ ఆర్గన్స్ పరీక్షించుకొని ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా మీరు సేఫ్ జర్నీ చేయాలి. ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్టు నాకు వచ్చే కంప్లైంట్స్లో ఎక్కువగా మీరు
వాళ్ళ మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల, కొత్తగా వచ్చేవాళ్ళ పట్ల కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొంచెం 1% కొద్దిగా ఇబ్బంది పడే ప్రయత్నం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సత్ప్రవర్తనతో అందరితో మంచిగా మెలుగుతూ ఈ యొక్క నియమాలన్నీ పాటిస్తూ యాక్సిడెంట్ ఫ్రీ కాకినాడ తయారు చేయాలని, యాక్సిడెంట్లో ఎవరు విక్టిమైజ్ కాకూడదని, ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్స్ జరిగి ఇబ్బంది పడితే వాళ్ళని సత్వరమే మీకు అందుబాటులో ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.